మీ ఆరాటం ఏందో ఎవరికి అర్థం కావట్లేదు. కవిత పార్టీ పేరు ఖరారు, రిజిస్ట్రేషన్ ఆలస్యం, కోర్టు మెట్లెక్కిన జాగృతి అధ్యక్షురాలు. వచ్చే పరిషత్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ, ఎందుకు కోర్టులు మెట్టెక్కింది? ప్రతి ఉగాదికి ప్రజా బడ్జెట్ ఉండబోతుంది అంటున్నారు. ప్రజా అనేది అయితే ఉంటుంది, మరి ప్రజా వాయిస్ అక్కది కూడా తెలంగాణ ప్రజా జాగృతి అనేది ఉండబోతుంది అనేది లీక్లు అయితే వస్తున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. దానికి పేరును సైతం ఖరారు చేశారు. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ ఇంకా కాలేదని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు డిలే అవుతూ ఉంది? కల్వకుంట్ల కవిత పార్టీ ఎందుకు డిలే అవుతూ ఉంది? ఈ పార్టీ రావడం ద్వారా చాలా పార్టీలకు మింగుడు పడతలేదు పాపం. జాగృతి కవిత పార్టీ పేరు ఖరారు, రిజిస్ట్రేషన్ ఆలస్యం, కోర్టు మెట్లెక్కిన జాగృతి అధ్యక్షురాలు. వచ్చే పరిషత్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ ఉండబోతుందంట. కొత్త పార్టీ అయితే స్టార్ట్ చేయబోతుంది. అసలు ఏముందో ఒకసారి చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటున్నది. వచ్చే మే నెలలో తన పార్టీని ప్రకటిస్తానని ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కొన్ని రోజులుగా పార్టీ పేరుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. తాజాగా కవిత తన కొత్త రాజకీయ పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సాంస్కృతిక సామాజిక రంగాల్లో చురుగ్గా ఉన్న ప్రజా జాగృతి సంస్థను రాజకీయ వేదికగా మార్చే దిశగా కవిత వేగంగా అడుగులు వేస్తున్నది. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురైన సాంకేతిక సమస్యలు చర్చనీయాంశంగా మారాయి. జనవరి 23న దరఖాస్తు. జనవరి 23న కల్వకుంట్ల కవిత భారత ఎన్నికల కమిషన్ వద్ద తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించారు. సాధారణంగా ఈ ప్రక్రియలో దరఖాస్తుల పరిశీలన అనంతరం పార్టీ పేరును పబ్లిక్ నోటీసు ద్వారా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించే విధానం ఉంటుంది. అయితే జాగృతి తరపున సమర్పించిన వివరాల్లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నట్లు సిఈసి తెలిపింది. ఈ నోటీసును ఫిబ్రవరి 23న పంపించినట్టు సిఈసి తరపున న్యాయవాది ఫిబ్రవరి 27న జరిగిన విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే దీనికి సంబంధించి కవిత తరపు న్యాయవాది ఆసుపత్రిలో ఉండడంతో విచారణ 19కి వాయిదా పడింది. ఈ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటికే అవసరమైన పత్రాలు సమర్పించినప్పటికీ నిర్ణయం ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సిఈసికి సూచించింది. దరఖాస్తును త్వరితగతిన పరిశీలించి చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా అధికారిక గుర్తింపు పొందే అవకాశం ఉందని జాగృతి నేతలు భావిస్తున్నారు. ఒకవేళ అధికారికంగా ఒక సింబల్ వస్తుంది కాబట్టి ఆమె ఎలక్షన్స్కి పోయే ఛాన్స్ ఉంది, పోటీ కూడా చేస్తుందంట. గ్రేటర్ పరిషత్ ఎన్నికల్లో పోటీ. మే నెలలో పార్టీని ప్రకటించనున్నట్లు ఇప్పటికే కవిత ప్రకటించారు. ఈలోపే పార్టీకి సంబంధించిన పూర్తి ప్రక్రియను పూర్తి చేసే దిశగా పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో పొత్తు పెట్టుకుని జాగృతి నేతలు బరిలోకి దిగగా పరిషత్ ఎన్నికల నాటికి సొంత పార్టీ నుంచి కార్యకర్తలను బరిలోకి దింపాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. పరిషత్ ఎన్నికలకు సమయం ఉండడంతో పార్టీ ప్రకటన తర్వాత వెంటనే ఆ ఎన్నికలకు కసరత్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ మే తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహిస్తే పోటీలోకి దిగాలని కవిత ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ 2 ఎన్నికల్లోనూ సొంత పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు జాగృతి వర్గాల ద్వారా తెలిసినట్టయితే వస్తూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ కూడా పెడుతుందంట కవితక్క, దానికి సంబంధించిందే. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తాము ప్రజా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నామని, దీనిని అమలు చేసేలా చూడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం జాగృతి కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించిన అనంతరం కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నదని,
తాము మాత్రం 2,15,200 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తున్నామని చెప్పుకొచ్చింది. సరే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత బడ్జెట్ ప్రవేశపెడితే అది ఏమన్నా ఉంటుందా? దానికి అంతన లేదు, పొంతన లేదు కదా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడితే దానికి జర రూపురేఖలు ఉంటాయి, ఖర్చు పెట్టే విధానం, విధి విధానాలతో ముందుకు వెళ్తుంది. మరి నిజంగానే ఈసారి కల్వకుంట్ల కవిత పోటీ చేయబోతుందంటే అవుననే సమాధానం మాత్రం వినిపిస్తూ ఉంది. మరి తెలంగాణ ప్రజా జాగృతి పార్టీకి ఇక్కడ ఇంకా కొంచెం టెక్నికల్ ఇష్యూ ద్వారా లేట్ అవుతూ ఉందంట. ఈసీని మాత్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఈసీని త్వరితగతిన మా పనులని పూర్తి చేయాలని ఆ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యం మాత్రం ఉంది. ఒకవేళ అన్ని సక్రమంగా జరిగి బయటికి వస్తే మాత్రం రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పోటీ చేసే ఆస్కారాలు మాత్రం కనిపిస్తూ ఉన్నది.